लोकतंत्र में जो लोकप्रिय है वही नेता है। ప్రజాస్వామ్యంలో ప్రజామోదం ఉన్నవాడే నాయకుడు। అలాంటి వారే నాయకులుగా చిరస్థాయిగా నిలిచిపోతారు। ఈ వాస్తవాన్ని తొందరగానే గ్రహించారు నరేంద్ర మోడీ। బీజేపీ ప్రధాని అభ్యర్థిగా డిక్లేర్ అయ్యాక ఒక్కొక్క అవరోధాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్లారు మోడీ। తన ప్రధాని అభ్యర్థిత్వానికి అడ్డుపడ్డ అద్వానీని బుజ్జగించారు। నో అన్న నోటితోనే ఎస్ అనిపించుకున్నారు। అద్వానీ ఓకే అనడంతో బీజేపీ అంతా తన వెనుకే ఉందన్న సంకేతాలు జనంలోకి పంపడంలో సక్సెస్ అయ్యారు మోడీ। అద్వానీ ఆశీస్సులు అందుకున్నాక వెనక్కి తిరిగి చూసుకోలేదు నరేంద్రుడు। యూనివర్సిటీలకెళ్లారు, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు, యూత్ లో ఆశలు కల్పించారు, అభివృద్ధిపై లెక్చర్లు దంచారు। ఎక్కడికి వెళ్లినా గోద్రా అల్లర్ల మచ్చ మోడీని వెంటాడింది। ముస్లిం వ్యతిరేకి అని అపకీర్తిని ఆయన చెరిపేసుకోలేకపోయారు। మోడీతో జత కడితే ముస్లింల ఓట్లను వదులుకోవాల్సిందేనని పార్టీలు భయపడ్డాయి। దేశ జనాభాలో 14% ఉన్న ముస్లింలను దూరం చేసుకుని ప్రధాని కాలేనని రియలైజ్ అయ్యారు మోడీ। బీహార్లోని ఒక ఎన్నికల సభలో ఉన్నట్టుండి ముస్లింల ప్రస్తావన తెచ్చారు। వారి పేదరికాన్ని ప్రస్తావించారు। దేశవ్యాప్తంగా మెజారిటీ ముస్లింలు ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువనే బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇంకేముంది, ముస్లింల మనసు దోచుకున్నారు మోడీ। బీజేపీ తరపున ప్రచార బాధ్యతలను భుజాలపై వేసుకుని దేశమంతా టూర్ చేశారు మోడీ। ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా అక్కడి అంశాలను ప్రస్తావించారు। స్థానిక అంశాలకు పెద్దపీట వేశారు, స్థానిక సమస్యలకు పరిష్కారాలు చూపారు। రాజమండ్రి సభలో ఓఎన్జీసీ ఇష్యూను ప్రస్తావించారు। సాగర్ గర్భం నుంచి పెట్రో ఉత్పత్తులను తవ్వి తీయడానికి అవసరమైన టెక్నికల్ సాయం అందిస్తామన్నారు। తూర్పు గోదావరి ప్రజలకు దగ్గరయ్యారు। చిత్తూరు జిల్లా పర్యటనలో టమాటో రైతుల సమస్యలను ప్రస్తావించారు। టమాటో రైతులకు పంటను ప్రాసెసింగ్ చేసుకోవడానికి సరైన సదుపాయాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు। టమాటో రైతుల మనసు దోచుకున్నారు। స్థానిక అంశాలనే కాదు, సెన్సిటివ్ ఇష్యూస్ ను కూడా క్యాష్ చేసుకోవడంలో మోడీని మించిన వాళ్లు లేరు। హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందించారు। సెన్సిటివ్ ఇష్యూ అయిన రామ మందిరం మేనిఫెస్టోలో చేర్చారు। మేనిఫెస్టోలో అయితే పెట్టారు గాని రామ మందిరంపై ఎలాంటి హడావిడి చేయలేదు। అనవసరంగా రచ్చ చేసుకుని ముస్లిం ఓట్లను పోగొట్టుకోదలుచుకోలేదు మోడీ। మరో ఇష్యూ కామన్ సివిల్ కోడ్। ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టారు। అయితే కామన్ సివిల్ కోడ్ పై అభ్యంతరాలు రాగానే దేశవ్యాప్తంగా అందరికీ ఒకే చట్టాలు అమలు కావాలన్నదే తన ఉద్దేశం అంటూ కూల్ గా వివరణ ఇచ్చారు। శత్రువు సంధించే బాణాలనే నిచ్చెనగా చేసుకుని పైకి ఎగబాకడం కొంతమందికి సాధ్యం। అలాంటి కొద్ది మందిలో మోడీ ఒకరు। అందుకే దేశమంతా ఆయన నాయకత్వానికి బ్రహ్మరథం పట్టింది। మోడీయా మజాఖానా?